జాబ్ ఆపర్చునిటీ అక్షయ విద్యా ఫౌండేషన్. ఇది ఫౌండేషన్ అన్నమాట. స్లమ్స్లో ఉన్న పిల్లలకి ట్యూషన్ చెప్తారు. ఆఫ్టర్ వాళ్ళ స్కూల్ అయిపోయాక 2 అవర్స్ అనేది ట్యూషన్ చెప్తారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్తోనే, డిగ్రీ స్టూడెంట్స్ ఆర్ ఎవరైనా స్టూడెంట్స్తోని, నాలెడ్జ్ ఉన్న పర్సన్స్తోని స్లమ్స్లో ఉన్న పిల్లలకి ట్యూషన్ చేపిస్తారన్నమాట. ఆర్గనైజేషన్ యొక్క లొకేషన్ వచ్చేసరికి బోయిన్పల్లి, థర్డ్. అండ్ వాళ్ళు చూస్తున్న రోల్ ఏంటి అంటే సెగ్మెంట్ ఇన్ఛార్జ్. ఆ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ ఏం చేయాలి అంటే లైక్ అక్కడ ఏరియాని హ్యాండిల్ చేయడం, ఫౌండేషన్ హ్యాండిల్ చేయడం, అక్కడ ట్యూటర్లు ఉంటారు, ఎక్స్ప్లెయిన్ అంటే లైక్ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పే ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేయడం, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం, పిల్లలతో కమ్యూనికేషన్ చేయడం, పిల్లల పేరెంట్స్తో కమ్యూనికేషన్ చేయడం, ట్యూటర్ పేరెంట్స్తో కమ్యూనికేషన్ చేయడం, ఇలా టోటల్గా హ్యాండిల్ చేయడం అన్నమాట. డాటా ఎంట్రీ చేయాలి అండ్ డాటా క్యాప్చర్ చేయడం అన్నమాట. అండ్ మెయిన్గా రావాల్సింది ఏంటి అంటే బాగా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉండాలి. అండ్ ఓపెన్ పొజిషన్ వచ్చేసరికి 5 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలి అంటే డిగ్రీ అనేది మ్యాండేటరీ, ఎనీ డిగ్రీ మ్యాండేటరీ అన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్రెషర్ అంటే ఎవరైనా ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫ్రెషర్ అయితే 18,000 ఉంటుంది శాలరీ. 2 మంత్స్ వరకు 18,000 శాలరీ ఉంటుంది. ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత 3rd మంత్ నుంచి 20,000 శాలరీ అనేది ఉంటుంది. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ శాలరీ అనేది డిసైడ్ ఉంటుంది. అండ్ హాలిడేస్ వచ్చేసరికి సండే తప్ప వీక్లీ ఏదైనా ఒక రోజు హాలిడే తీసుకోవచ్చు. సండే వర్కింగ్ ఉంటుంది. అండ్ మంత్లీ 1 పెయిడ్ లీవ్ ఉంటుంది. పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి, ఫెస్టివల్స్ అలాంటి వాటికి హాలిడేస్ కూడా ఉంటాయి. అండ్ ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసరికి 11 to 8. ఫీల్డ్ వర్క్ ఏమైనా ఉంటుందంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది. 4 వరకు ఆఫీస్లో ఉండి ఆఫ్టర్ 4 to 8 అనేది ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ అలాగే పిల్లలకి ట్యూషన్ చెప్పడం అన్నమాట, చూసుకోవడం అలాంటివి ఉంటుంది. 4 to 8. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 22 to 35. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎలిజిబుల్ అంటే ఓన్లీ మేల్స్ మాత్రమే ఎలిజిబుల్. నేను ట్రైనింగ్ పీరియడ్ ఏమైనా ఉంటుందా అంటే 10 days ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. స్టార్టింగ్లో చెప్తారు వాట్ అనేది ఒక 10 days అనేది చెప్తారు. అండ్ ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటాయంటే ఇన్సెంటివ్స్ ఏమి ఉండవు. వెహికల్ మ్యాండేటరీ అంటే ఎస్, వెహికల్ మ్యాండేటరీ, ఎందుకంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి వెహికల్ అనేది మ్యాండేటరీ. అండ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటుందంటే ఇన్సూరెన్స్ అలాంటిది ఏమీ ఉండదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో పైన మొబైల్ నెంబర్ ఇచ్చాను, రాజశేఖర్, అతను ఆపరేషన్ మేనేజర్, త్వరగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, కాల్ చేసి కనుక్కోండి. మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ కావాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.